Welcome to LTX classes of Telangana History and Culture by me, Viravikant Sharma. And first of all, thank you very much for your wonderful support as well as your valuable suggestions how to take forward this course in future course of action. ఈ కోర్స్ని లాంచ్ చేసిన ఫస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు. సో కోర్స్ లాంచ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ దీన్ని మెయిన్స్ ఓరియంటెడ్గా గ్రూప్ 1 మెయిన్స్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఓరియంటెడ్గా కంటిన్యూ చేయమని ఆపద్దని స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు. సో ఇన్ ఫస్ట్ వీడియో ఇట్ సెల్ఫ్ ఐ సెట్ దే ఆర్ ఫాలోయింగ్ పిఎం అప్రోచ్, దట్ ఇస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అప్రోచ్. సో మన ఎల్టీఎక్స్ హిస్టరీ అండ్ కల్చర్ క్లాస్ ఆఫ్ తెలంగాణలో ప్రతి స్లైడ్లో ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్ట్స్ని డైరెక్ట్గా మీరు నోట్స్ చేసుకోవచ్చు లేదా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు along with the facts. So political, economic, social, technological, ecological and even legal ఎన్ని డైమెన్షన్స్ కుదిరితే అన్ని డైమెన్షన్స్లో, సో వీరైనన్ని ఎక్కువ డైమెన్షన్స్లో ప్రతి హిస్టరీ అండ్ కల్చర్ లెక్చర్ని, ప్రతి స్లైడ్ని, ప్రతి సబ్ టాపిక్ని కూడా వీఆర్ గోయింగ్ టు ఇంటర్ప్రిట్ ఇన్ ఎ డిఫరెంట్ వేస్ వితౌట్ గోయింగ్ ఫర్ కాంట్రవర్సీస్. సో విత్ ఇన్ ద stipulated lines given by TSPSC in the name of syllabus for these examinations, by strictly binding to the limitations of the syllabus and the coverage depth of the topics, we are going to interpret each and every topic in multiple dimensions, which is immensely useful for your mains answer writing. So please note down, please write down the notes which is there in the slides, as well as please patiently multiple times you can listen the video again and again to get insights of each and every topic as per the current relevance. ఇప్పుడున్న దాంతో రిలవెన్స్ కరెంట్ అఫైర్స్ ని కూడా యాడ్ చేస్తున్నాను. నిన్నటి క్లాస్ లో కూడా దాదాపు ఒక 4-5 కరెంట్ అఫైర్స్ రీసెంట్ ఎక్స్కవేషన్స్ విత్ ప్రూఫ్స్ పెట్టాము. ఈ క్లాస్ లో కూడా ప్రతి స్టాటిక్ టాపిక్ కి దాదాపుగా ప్రతి టాపిక్ కి కరెంట్ అఫైర్స్, కరెంట్ ఎక్స్కవేషన్స్, కరెంట్ రీసెర్చ్ పేపర్స్, కరెంట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ని మనం సింక్రనైజ్ చేస్తున్నాము. ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ ఇంట్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ కంక్లూజన్. So without delaying, we are going to start the class number 2. So till yesterday's class we saw the evidences, so various historical evidences we saw, so archaeological evidences we saw, and today's class we are going to start with the numismatic evidences. So numismatic means, numismatic అనేది మనందరికీ తెలుసు, నాణేల ద్వారా చరిత్రని కల్చర్ని మనం అధ్యయనం చేస్తే దాన్ని న్యూమిస్మాటిక్ అంటాము. సో ఇక్కడ ఉన్న పిక్చర్ లో మనం చూసినట్లయితే క్వీన్ రుద్రమదేవి ఉన్నప్పుడు కేసరి వరహ, రీసెంట్ గా టిఎస్పిఎస్సి ఎగ్జామినేషన్స్ లో కూడా రిపీటెడ్ గా అడిగిన బిట్టు కేసరి వరహ ఈ నాణం గురించి అడిగారు. సో ఇఫ్ యు స్టడీ న్యూమిస్మాటిక్స్, సపోజ్ if you take the great Dr. Deme Raja Reddy, yesterday's class also I discussed about himself, the legendary from Telangana state with respect to study of numismatic evidences. He wrote various books. So తెలంగాణ ఒకటే కాదు, ఆంధ్ర ప్రాంత చరిత్ర పూర్తిగా దక్కన్ ప్రాంతం యొక్క చరిత్రకు సంబంధించిన న్యూమిస్మాటిక్ ఎవిడెన్సెస్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా న్యూమిస్మాటిక్ అనే సబ్జెక్ట్ లో డాక్టర్ డి రాజారెడ్డి గారు ఎక్సలెంట్ స్టడీ చేశారు. సో వారి స్టడీ నుంచి మనం స్టడీ ఆఫ్ కాయిన్స్ ద్వారా ఆ కాలంలో ఉన్న ఒక మెటలర్జికల్ టెక్నాలజీ, సో కాకతీయాస్ టైంలో గోల్డెన్ కాయిన్స్ బాగా యూసేజ్లో ఉన్నాయి. సో ఆ టైంలో గోల్డ్ ఎక్స్ట్రాక్షన్, గోల్డ్ యూసేజ్ అనేది ఉంది. ఆ సామ్రాజ్యం చాలా రిచ్, వన్ ఆఫ్ ద రిచ్ ఇన్ అవర్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అని మనం చెప్పొచ్చు. సో లాంగ్వేజ్, దీని మీద ఉన్న స్క్రిప్ట్ ఆధారంగా ఆ లాంగ్వేజ్ ఏంటో కనుక్కొని అప్పుడున్న రాజులు ప్రాకృత భాషకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారా, సాంస్క్రిట్ ఇచ్చారా, లాంగ్వేజ్ యొక్క ప్రిఫరెన్స్, ప్రియారిటీ, ఎవల్యూషన్, రూలింగ్ క్లాస్ ఏం మాట్లాడతారు, సబ్జెక్ట్స్ ఏం మాట్లాడతారు, పండితులు ఏం మాట్లాడతారు, పామర్లు ఏం మాట్లాడతారు, all these things will be decided, discussed and debated by using numismatic evidences. So script, సో ఇఫ్ ప్రాకృతి వాడితే అది బ్రాహ్మీ స్క్రిప్ట్ లో రాస్తున్నారా, ఇంకేదైనా స్క్రిప్ట్ లో రాస్తున్నారా, ఆర్ మిక్స్డ్ స్క్రిప్ట్ లో రాస్తున్నారా అనేది కూడా మనం ఈ న్యూమిస్మాటిక్ బై యూజింగ్ ద కాయిన్స్ ఆఫ్ పర్టికులర్ డైనస్టీ వీ కెన్ డిసైడ్. అండ్ రిలీజియస్, సో వాట్ కైండ్ ఆఫ్ యానిమల్స్, వాట్ కైండ్ ఆఫ్ రిలీజియస్ సింబల్స్, శివలింగాన్ని యూజ్ చేశారా, లేదా ఆక్స్ ని యూజ్ చేశారా, బుల్ని యూజ్ చేశారా, ఏదైనా బర్డ్ ని యూజ్ చేశారా, దాని రిలీజియస్ సిగ్నిఫికెన్స్ అప్పుడేంటి ఇప్పుడేంటి. సో పశుపతిని లార్డ్ శివ అని మనం అంటున్నాము. సో అలా various interpretations along with corroborating with material evidences. So
ఈ ఎవిడెన్సెస్ తో పాటుగా ఒక మెటీరియల్ ఎవిడెన్సెస్ తో కొరాబరేట్ చేసి ఒక ఫైనల్ కంక్లూజన్ కి మనం వచ్చే పని చేయడానికి ఒక ఇనీషియల్ పుష్ అనేది ఈ న్యూమిస్మాటిక్ ఎవిడెన్సెస్ మనకి ఇస్తూ ఉంటుంది. సో వేరియస్ రిలీజియస్ సింబల్స్ తో పాటు సోషల్ సింబల్స్ కూడా, ఆనాటి సమాజంలో ఉన్న ఆచారాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క కాంటెక్స్ట్ ఏంటి, సతీసాగమనం అవ్వచ్చు, ఇంకేదైనా ఒక సాంఘిక దురాచారం అవ్వచ్చు, లేదా ఒక మంచి ఆచారం, వేదిక టైంలో ఉన్నటువంటి ఉమెన్స్ కి ఉన్నటువంటి ఒక ప్రియారిటీ అవ్వచ్చు, ఏదైనా దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా కాకుండా ఇప్పటి కాంటెక్స్ట్ లో మనం ఎలా తీసుకోవాలని కూడా న్యూమిస్మాటిక్ ఎవిడెన్సెస్ ని బట్టి మనం అర్థం చేసుకునే అవకాశం ఉంది. సో శాతవాహన డైనస్టీ పాయింట్స్, కోటిలింగాల, నార్థన్ తెలంగాణ. సో ప్లీజ్ రిమెంబర్ వెన్ ఎవర్ ఐ ప్రొనౌన్స్ శాతవాహన డైనస్టీ, మోస్ట్లీ ఆల్ ద ప్రామినెంట్ థింగ్స్, శాతవాహనకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు అనేటువంటి నార్త్ తెలంగాణ, ఉత్తర తెలంగాణ, కరీంనగర్ పై ఏరియాస్ లో మనకి రావడానికి అవకాశం ఉంది. పెదబంకూరు, ధూళికట్ట, కొండాపూర్. సో నిన్న కూడా మనం కొండాపూర్ కరెంట్ అఫైర్స్ లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క మ్యూజియం కొండాపూర్ సమ్ కాంట్రవర్సీ ఇష్యూ డిస్కస్డ్. సో కొండాపూర్ అవ్వచ్చు, పెదబంకూర్ అవ్వచ్చు, ధూళికట్ట రిపీటెడ్ గా. సో ఫ్రమ్ క్లాస్ 1 yesterday's class 2 by the end of this lecture series every day పెదబంకూర్, ధూళికట్ట, కొండాపూర్ ఇలాంటి పదాలను వింటూనే ఉంటాం. కాబట్టి ట్రై టు take a separate page or separate A4 sheet and just write these places names. ఈ ప్లేసెస్ నేమ్స్ పెట్టుకుని క్లాస్ 1 నుంచి క్లాసెస్ ఎండ్ అయ్యే వరకు ఏ రోజు ఏమొస్తున్నా దాన్ని సపరేట్ గా యాడ్ చేసుకోండి. బికాస్ some names like పెదబంకూర్, ధూళికట్ట, కొండాపూర్ repeatedly will come in future classes also. So ఇక్ష్వాకు coins, these are mainly southern places. సో తెలంగాణని మనం ట్రయాంగులర్ షేప్ లో ఉన్నటువంటి తెలంగాణ చూసినట్టయితే సౌత్ తెలంగాణలో ఎప్పుడు శాతవాహనులు, అండ్ నార్త్ తెలంగాణలో ఎప్పుడు శాతవాహనులు, అండ్ సౌత్ తెలంగాణలో ఎప్పుడు ఇక్ష్వాకులు. సో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అయితే ఎస్ఐ అని గుర్తుపెట్టుకోండి. నార్త్ తెలంగాణలో శాతవాహనస్, సౌత్ తెలంగాణలో ఇక్ష్వాకుస్ అనేవి ఈ హిస్టరీ కల్చర్ విషయంలో 90% మనకి ఇక్కడ దొరకడానికి అవకాశం ఉంది. సో ఇది కృష్ణా వ్యాలీ. సో నార్త్ తెలంగాణ అంటే అది గోదావరి వ్యాలీ, సౌత్ తెలంగాణ అంటే ఇది కృష్ణా వ్యాలీ. దీంట్లో ఫణిగిరి, నేలకొండపల్లి ఇవి మనం ఒక ఫేమస్ ప్లేసెస్ విత్ రెస్పెక్ట్ టు న్యూమిస్మాటిక్ ఎవిడెన్సెస్. నాణ్యాలు దొరికిన ప్రదేశాలలో శాతవాహన డైనస్టీలో ఉత్తర భాగంలో, ఇక్ష్వాకు డైనస్టీలో దక్షిణ భాగంలో, అక్కడేమో పెదబంకూర్, ధూళికట్ట, కొండాపూర్, ఇక్కడేమో ఫణిగిరి, నేలకొండపల్లిలో you can see the numismatic evidences. సో కాకతీయ కాయిన్స్, శాతవాహనులు, ఇక్ష్వాకుల తర్వాత ఈ కాకతీయ కాయిన్స్ లో మనం టైటిల్ ఆఫ్ ద రూలర్స్ అండ్ కాంటెక్స్ట్, కాకతీయుల కాలమైనటువంటి నాణ్యాల ద్వారా ఆ రూలర్ యొక్క టైటిల్ ఏంటి. సో వాళ్ళ యొక్క టైటిల్, వాళ్ళ యొక్క బిరుదు ఉంటుంది, రాజరాజా అని చెప్పేసి, మహారాజా, మహా అధిప, ఇలాంటి బిరుదుల్ని మనం చూస్తూ ఉంటాం. సో ఆ టైటిల్ ఏంటి, ఆ నాణ్యాన్ని ఏ కాంటెక్స్ట్ లో రిలీజ్ చేశారు, 100 years ఆఫ్ డైనస్టీకి రిలీజ్ చేశారా, లేదా ఏదైనా రాజు యొక్క బర్త్డేకి రిలీజ్ చేశారా, లేదా ఆ రాజ్యంలో ఒక గుడ్ ఆర్ బ్యాడ్ ఇన్సిడెంట్స్ ని గుర్తుపెట్టుకుంటూ రిలీజ్ చేశారా, ఇవన్నీ మనం ఫ్యూచర్ క్లాసెస్ లో మనం చూస్తూ ఉంటాం. ఇదేంటంటే ఓవర్ వ్యూ, ఫస్ట్ 2-3 classes విల్ బి ఓవర్ వ్యూ ఆఫ్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. ఇక్కడ మనం క్షుణ్ణంగా చాలా బ్రాడ్ గా, చాలా ఇన్ డెప్త్ గా అర్థం చేసుకున్నట్లయితే అప్కమింగ్ క్లాసెస్ లో ఈ ఇక్ష్వాకుల గురించి కానీ, శాతవాహనుల గురించి కానీ రిపీటెడ్ గా మళ్ళీ ఇదే సదర్న్ తెలంగాణ, నార్థన్ తెలంగాణ, ధూళికట్ట, పెదబంకూరు ఇలాంటి వాటిని మళ్ళీ మనం అంత డీప్ గా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు కనుక రిపీటెడ్ గా 1-10 సార్లు నేను చెప్తూ ఉంటే, మీరు వింటుంటే, నేను రాస్తూ ఉంటే, మీరు కూడా రాస్తూ ఉంటుంటే మైండ్ లో ఇంప్రింట్ అవుతుంది. ఫ్యూచర్ లో హిస్టరీ అండ్ కల్చర్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్ అవుతుంది, విచ్ ద అదర్ ఆస్పిరెంట్స్ 99% ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఫీల్ ఇట్ యాజ్ ఎ నైట్ మేర్. ఒక రాత్రిపూట వచ్చే ఒక దుస్వప్నంలా భావిస్తున్న హిస్టరీ అండ్ కల్చర్ క్లాస్ ని మనం ఈజీగా మోడిఫై చేసే విధంగా ఉండడం కోసం రిపీటెడ్ గా నేను మీకు గుర్తు చేస్తూ ఉంటాను. సో బాదామి చాళుక్యులు, అదర్ చాళుక్య డైనస్టీస్ లో కూడా ఎన్నో ప్లేసెస్ లో ఉన్నాయి. దట్స్ వై వీఆర్ నాట్ మెన్షనింగ్ హియర్. సో by reading academic book or Dr. B.R. Ambedkar book or any publication by authentic writer, you can go through those places. So points of Qutub Shahis ద్వారా గోల్కొండ అనేది ముందుగా మహమ్మద్ నగర్ అని పిలువబడింది అని మనకు తెలుస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్. సో లోవర్ లెవెల్ ఎగ్జామినేషన్స్ కి కానీ, లేదా ఎంసీక్యూస్ ఎక్కువగా ప్రియారిటీ ఉండే ఎగ్జామ్స్ లో కానీ ఇలాగా నేమ్ చేంజ్లు, ఇంతకుముందు ఏం పిలిచేవాళ్ళు, ఇప్పుడేం పిలిచేవాళ్ళు, ఒక స్పెసిఫిక్ థింగ్స్ ఉన్నటువంటి వాటిని గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా ఇన్ జనరల్ థింగ్స్ కాకుండా ఒక స్పెసిఫిక్ ప్రత్యేకత ఉన్నటువంటి వాటిని
లోవర్ గ్రేడ్ ఎగ్జామినేషన్స్ లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో కుతుబ్ షాహీస్ న్యూమిస్మాటిక్స్, కుతుబ్ షాహీస్ నాణ్యాల నుంచి మనం గోల్కొండ అనేది ఒకప్పుడు మహమ్మద్ నగర్ గా పిలువబడింది అనే విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో చెప్పాను, దేమే రాజారెడ్డి ది గ్రేట్ లెజెండరీ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ విత్ రెస్పెక్ట్ టు న్యూమిస్మాటిక్ స్టడీస్. చూడండి, తెలంగాణ సంబంధించిన చరిత్ర అవ్వచ్చు, మొత్తం మన ఆంధ్రదేశం అంటే ఆంధ్ర తెలంగాణ కాదు. సో ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పిన ఆంధ్ర ప్రాంతం సంబంధించినటువంటి కాయిన్స్ హిస్టరీకి సంబంధించి మెనీ రీసెర్చ్ బుక్స్ ఆర్ రిటర్న్ బై దేమ రాజారెడ్డి. ప్లీజ్ రిమెంబర్ హిస్ నేమ్ బికాస్ మన హిస్టారికల్ ఐకాన్స్, మన లెజెండరీ లీడర్షిప్ విత్ రెస్పెక్ట్ టు హిస్టరీ అండ్ కల్చర్ ఆర్ సోషల్ ఇష్యూస్ ని డైరెక్ట్ బిట్స్ గా అడిగే అవకాశం ఉంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ లూజింగ్ ఈజీ మార్క్స్, ప్లీజ్ రిమెంబర్ హిస్ నేమ్. అందుకే నిన్నటి క్లాస్ లో పెట్టినప్పటికీ ఈ రోజు క్లాస్ లో కూడా దేమ రాజారెడ్డి గారి బుక్స్ ని, వారి వర్క్స్ ని ఈ రోజు క్లాస్ లో కూడా మనం ప్రస్తావించడం జరిగింది. సో ఎపిగ్రాఫికల్ ఎవిడెన్సెస్ అంటే ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు. ఏదైనా ఒక క్లే లేదా స్టోన్, ఒక రాయి మీద కానీ లేదా ఒక మెటల్ సర్ఫేస్, ఒక లోహం పైన కానీ, ఒక హార్డ్గా, ఒక గట్టిగా ఉండేటువంటి సర్ఫేస్ పైన మనం రాసి పెట్టినట్టయితే, అప్పట్లో పేపర్ టెక్నాలజీ అనేది ఇంకా లేదు. సో ప్రీ హిస్టారిక్ డేస్ లో వచ్చు, ఏన్షియంట్ టైంలో వచ్చు, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మిడివల్ హిస్టరీలో అవ్వచ్చు, పేపర్ టెక్నాలజీ అనేది ఇంకా లేకపోవడం వల్ల రాజులు వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ ని ఒక గట్టి లోహాలపై రచించారు. ఫర్ సపోజ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫైండ్స్ తెలుగు ఇన్స్క్రిప్షన్ ఫ్రమ్ చంద్రగిరి గుట్ట ఇన్ వరంగల్. సో రీసెంట్ జూలై 2022 అంటే ఫస్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్ కి జస్ట్ 2-3 months ముందు వచ్చిన కరెంట్ అఫైర్. ప్లీజ్ రిమెంబర్ చంద్రగిరి గుట్ట వరంగల్. సో మన ఎపిగ్రాఫికల్ ఎవిడెన్సెస్ కి కరెంట్ అఫైర్ గా ఉన్నది. సో మెయిన్స్ లో గనక ద గ్లోరీ ఆఫ్ ఎపిగ్రాఫికల్ ఎవిడెన్సెస్ ఆఫ్ తెలంగాణ అన్న కాంటెక్స్ట్ లో కానీ, రైట్ ద క్రొనాలజీ ఆఫ్ ఎపిగ్రాఫికల్ ఎవిడెన్సెస్ ఆఫ్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ అడిగినప్పుడు కానీ, సో ఇంట్రడక్షన్ లో కానీ కంక్లూజన్ లో కానీ బాడీలో హైలైట్ చేసే పార్ట్గా రాయడానికి ఇలాంటి కరెంట్ అఫైర్స్ డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతూ ఉంటాయి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అలాంగ్ విత్ ద support of Telangana government recently find this type of inscription at Chandagiri Gutta in Warangal district. So this is what the epigraphical evidences. So these are deeds of rulers or influential section. ఈ ఇన్స్క్రిప్షన్స్ ని మోస్ట్లీ రూలింగ్ క్లాస్, సో రూలింగ్ క్లాస్ అంటే రాజు మాత్రమే అవ్వాల్సిన అవసరం లేదు, ల్యాండ్ లార్డ్స్ అవ్వచ్చు, గ్రామ పెద్దలు అవ్వచ్చు, ఒక ఎలైట్ క్లాస్ ఆఫ్ ద పర్టికులర్ డైనెస్టీ ఈ ఇన్స్క్రిప్షన్స్ ని వేయించేవారు. ఇప్పుడు కనుక మనం ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో ఈక్వాలిటీ ఆర్టికల్ 14 అందరం యూజ్ చేస్తా ఉన్నాం ఈ సోషల్ మీడియా. ఆ రోజుల్లో మాత్రం సోషల్ మీడియా కింద ఈ ఇన్స్క్రిప్షన్స్ కానీ, రాజుల శాసనాలు కానీ, నాణాలు కానీ, ఇలాంటి ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి మాత్రమే ఈ సోషల్ మీడియా, ఆ రోజుల్లో ఉన్న సోషల్ మీడియా అందుబాటులో ఉండేది. అదే ఒక ఇన్స్క్రిప్షన్. సో వాటిలో వాళ్ళ యొక్క డీడ్స్, వాళ్ళు చేసిన పనులు. సో సపోజ్ ఒక వరంగల్ లేదా గద్వాల్లో పలానా భూస్వామి పలానా చోట ఒక పెద్ద తటాకాన్ని తవ్వించాడు, అక్కడ 200 మంది 300 మంది పబ్లిక్ కానీ, ఒక 10-20 ఊర్లు కానీ ఆ తటాకం నుంచి నీటిని తోడుకుని ఆ రాజుని, ఆ భూస్వామిని కీర్తించారు. ఇలాంటి కైండ్ ఆఫ్ హిస్టారికల్ థింగ్స్ ని మనం ఇన్స్క్రిప్షన్స్ లో చూస్తూ ఉంటాం. రాజుల యుద్ధాలు, వాళ్ళు చేసిన పనులు, వాళ్ళ యొక్క ఫిలాసఫీ, అశోక ధర్మ కూడా మనం ఇన్స్క్రిప్షన్స్ లో చూస్తూ ఉంటాం. సో ఇన్ఫ్లుయెన్షియల్ క్లాస్ ఆర్ రూలింగ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద సొసైటీ అబౌట్ వాట్ థింగ్స్ దే ఆర్ డన్. సో ఫ్యూచర్ జనరేషన్స్ వారి గురించి కీర్తించాలి అన్న ఒక ఆశతో, ఒక ఆశయంతో పెట్టినవే ఇన్స్క్రిప్షన్స్. ఎర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ టిఎస్ తెలంగాణ స్టేట్, ఐ మీన్ తెలంగాణ రీజియన్ in Prakrit language, Brahmi script, very important. So Buddhism, Jainism మనం చదివినప్పుడు the friction between Sanskrit and the local languages like Prakrit used to see in our Indian ancient history as well as medieval history. So తెలంగాణ ప్రాంతంలో కూడా, సో సెంట్రల్ ఆర్ నార్దర్న్ ఇండియాలో నుండి ప్రాకృత లాంగ్వేజ్ అవ్వచ్చు, బ్రహ్మీ స్క్రిప్ట్ అవ్వచ్చు, మన హిస్టరీ అండ్ కల్చర్ లో కూడా పార్ట్ గా ఉంది. సో మహాజనపదాసులో భాగంగా ఉన్న అస్మక, సో ఈ మత్స్య, వత్స, అవంతి, చైత్య, మహాజనపదాస్ ఏన్షియంట్ హిస్టరీలో మనకు వస్తున్న 17 మహాజనపదాసులో అస్మక అనేది మన తెలంగాణ. ఈ అస్మక అనేది నార్త్ తెలంగాణ అండ్ మహారాష్ట్ర ఈ బోర్డర్స్ లో ఉంటది. అంటే మన ఆదిలాబాద్ డిస్టిక్ ఆర్ ఆసిఫాబాద్ ఏరియాస్ మహారాష్ట్ర
నాందేడ్ ఆ ఏరియాస్. సో ఆ ఏరియాస్ లో ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర బోర్డర్స్ లో వస్తుంది. సో ముక్కట్రావుపేట ఇన్స్క్రిప్షన్ ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ అస్మక. అస్మక అనే మహాజనపదం మన ప్రాంతం, మన తెలంగాణకు చెందింది అని ఒక ఎవిడెన్స్ ఇవ్వడానికి ముక్కట్రావుపేట అనే ప్లేస్ లో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్ మనకి చూడొచ్చు. అదేవిధంగా శాతవాహనుల కాలంలో ఎన్నో బౌద్ధుల యొక్క ప్లేసెస్ లో, వాళ్ళ బౌద్ధ యొక్క సైట్స్ లో మనకి ఈ ఇన్స్క్రిప్షన్స్ అనేవి దొరికాయి. సో కరెంట్ అఫైర్స్ ఒకటైతే ఇందాక నేను చెప్పినట్లయితే ఈ ముక్కట్రావుపేటలో ఫస్ట్ ఫస్ట్ ఆరిజిన్ విత్ రెస్పెక్ట్ టు అస్మక, మహాజనపదలో ఉన్న అస్మకకి ఫస్ట్ ఎవిడెన్స్ అనేది ముక్కట్రావుపేట అన్నది మన టెక్స్ట్ బుక్స్ లో ప్రింట్ అయిపోయింది, మనందరం చదువుతున్నాం. బట్ 2020 ఆగస్టులో జరిగిన, 2020 కంటే ముందు రాసిన బుక్స్ లో ముక్కట్రావుపేట అవ్వచ్చు, బట్ 2020 ఆగస్టులో మాత్రం సో కామారెడ్డి జిల్లా మంజీరా విలేజ్ లో ఒక ఎర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ తెలంగాణ అనేది దొరికింది. ఇది ముక్కట్రావుపేట కంటే పాతది అని చెప్పేసి ఎక్స్పర్ట్స్, సో ఆర్కియలాజికల్ ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. సో కాకతీయ డైనస్టీ, శాతవాహన డైనస్టీ వీళ్ళతో కాదు, ఇక్ష్వాకు ఇన్స్క్రిప్షన్స్ లో కృష్ణా వ్యాలీ, ఫణిగిరి. సో ఇక్ష్వాకులు ఇందాక చెప్పాను, వీళ్ళు సౌత్ తెలంగాణ, సదర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణలో వీళ్ళ ఇన్స్క్రిప్షన్స్ అవ్వచ్చు, వీళ్ళ హిస్టరీ అండ్ కల్చర్ ఉండొచ్చు. సో కృష్ణ వ్యాలీ, సో కృష్ణా నదికి ఉన్నటువంటి కృష్ణా డెల్టా ఈ ప్రాంతంలో ఇక్ష్వాకుల ఇన్స్క్రిప్షన్స్ అనేవి మనకు దొరుకుతాయి. అంటే విష్ణు కుండల ఇన్స్క్రిప్షన్స్, తూమలగూడెం యాజ్ క్యాపిటల్. సో తూమలగూడెం అనేది విష్ణు కుండల యొక్క క్యాపిటల్ సిటీ అనేది మనకి ఎలా తెలిసింది అంటే ఆ రాజ్యంలో దొరికినటువంటి ఇన్స్క్రిప్షన్స్, ఆ రాజ్యం ఎగ్జిస్ట్ అయి ఉన్న కాలంలో ఉన్న ఇన్స్క్రిప్షన్స్ రీసెంట్ గా ఎక్స్కవేషన్ చేయడం వల్ల విష్ణు కుండల సామ్రాజ్యానికి తూమలగూడెం అనేది క్యాపిటల్ అనేది మనకు తెలుస్తుంది. ఇదే కాకుండా ఒక బౌద్ధుల మహావీరాలు చైతన్యపురి అని మనకి హైదరాబాద్ లో ఉంది. సో వీ కెన్ సీ చైతన్యపురి మెట్రో స్టేషన్. సో నాగోల్ బ్లూ లైన్ లో మనం వెళ్తా ఉంటే చైతన్యపురి మెట్రో స్టేషన్ విజిట్. ఆ ప్రాంతంలో ఒక బుద్ధిస్ట్ మహావీర టెంపుల్ 5th సెంచరీకి సంబంధించినటువంటి గోవింద వర్మ అనే విష్ణుకుండల రాజు నిర్మించినటువంటి ఈ టెంపుల్ కి సంబంధించిన వాటిలో కూడా ఒక న్యూమిస్మాటిక్ ఎవిడెన్సెస్ మనకి దొరుకుతా ఉన్నాయి. సో బాదామి, సో ఇన్స్క్రిప్షన్స్ అనేవి మనకు దొరుకుతుంది. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో చైతన్యపురి, హైదరాబాద్ లో చైతన్యపురి గోవింద వర్మ అనేటువంటి రాజు, విష్ణుకుండల రాజు, 5th సెంచరీకి చెందిన రాజు ఈ బుద్ధిస్ట్ మహావీరాస్ ని నిర్మించాడు అనేటువంటి ఇన్స్క్రిప్షన్స్ ద్వారా మనకి తెలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా బాదామి చాళుక్యులు సో ఓల్డ్ మహబూబ్ నగర్ డిస్టిక్, ఐ థింక్ ఇప్పుడు జోగులాం గద్వాల్ డిస్టిక్ మై బెస్ట్ నాలెడ్జ్. ఈ అలంపూర్ లో బాదామి చాళుక్యాస్ కి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ మనకు దొరుకుతా ఉన్నాయి. కళ్యాణి చాళుక్యూస్ సదర్న్ తెలంగాణ. సో ఎలా అయితే ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు సదర్న్ తెలంగాణ అని చెప్పాను, కళ్యాణి చాళుక్యాస్ కూడా సదర్న్ తెలంగాణ. పటాన్చెరు, సో కొలనుపాక. సో కొలనుపాక వెరీ వెరీ ఇంపార్టెంట్ సైట్. మిసిలీనియస్ అనే టాపిక్ లో కొలనుపాక గురించి స్పెషల్ once again I use it to discuss, I will discuss about Kolanupaka in miscellaneous topic. So Patancheru very very near to our Hyderabad city. సో కళ్యాణి చాళుక్యాస్ కు సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ ఈ ఏరియాస్ లో మనకు దొరుకుతూ ఉన్నాయి. సో వన్స్ అగైన్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ రైట్ డౌన్, ఒక బుల్లెట్ పాయింట్స్ లాగా రాయండి. నేనే చాలా ప్రిసైజ్ గా రాశాను, మీరు అంతకంటే ప్రిసైజ్ గా రాసుకోవచ్చు. జస్ట్ ఇక్ష్వాకు ఇన్స్క్రిప్షన్స్, సౌత్ తెలంగాణ, కృష్ణా వ్యాలీ, దట్స్ ఇట్. సో విష్ణు కుండలీస్, గోవింద వర్మ 5th సెంచరీ, దట్స్ ఇట్. బాదామి చాళుక్య సారంపూర్, కళ్యాణ్ చాళుక్య సౌత్ తెలంగాణ. సో ఎంత ప్రిసైజ్ గా వెళితే అంత ప్రిసైజ్ గా నోట్స్ రాసుకుని సెకండ్ టైం క్లాస్ విన్నట్టయితే ఇంటర్ప్రిటేషన్స్ ని కూడా మీకు ఆటోమేటిక్ గా ఇంటర్ప్రిటేషన్స్ ని అర్థం చేసుకునే ఎబిలిటీ, ఇఫ్ యు ఆర్ వెల్ వర్స్డ్ టు అండర్స్టాండ్ వేరియస్ ఇంటర్ప్రిటేషన్స్ బై in the sphere of for TSPSC syllabus is well and good. Otherwise try to note down different interpretations and different current affairs I am discussing in this class. So trilingual inscriptions very very important. Na cheppanu lower grade examinations ki specialized examinations ఒక డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి, పొల్యూషన్ కంట్రోల్ కూడా వచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, ఇలాంటి ఎగ్జామ్స్ కి ఒక స్పెసిఫిసిటీ ఉన్నటువంటి కల్చర్ లేదా హిస్టారికల్ టాపిక్స్ మనకు చదువుతుంటే ట్రైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్ అనేది మనకి కుర్క్యాల ఆఫ్ జీనవల్లభ అనేటువంటి ఒక చైన్ రైటర్ అవ్వచ్చు, మాంక్ అవ్వచ్చు, ఒక ఇంటలెక్చువల్ అవ్వచ్చు, తెలుగు. సో తెలుగుకు సంబంధించిన పద్యాలు కన్నడ భాషలో, అదేవిధంగా సాంస్క్రిట్, తెలుగు కన్నడ సాంస్క్రిట్ మిక్స్ తోటి, మూల్టి కలయికతోటి
కుర్క్యాల ఆఫ్ జీనవల్లభ. సో జీనవల్లభుడి యొక్క కుర్క్యాల అనేటువంటి ఇన్స్క్రిప్షన్ లో 3 లాంగ్వేజెస్ ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వన్స్ అగైన్ ఐ రిపీటింగ్, జీనవల్లభుడి యొక్క కుర్క్యాల అనేటువంటి శాసనంలో తెలుగు, కన్నడ మరియు సంస్కృతం 3 ఉంటాయి. తెలుగుకు సంబంధించిన పద్యాన్ని ఒక కన్నడ వ్యాకరణంతో, ఒక కన్నడ భాషకు సంబంధించిన ప్రక్రియలతో ఈ శాసనం రాయబడింది. యూ కెన్ అబ్జర్వ్ ఇన్ దిస్ ఇమేజ్. ఈ ఇమేజ్ లో మనం చూడొచ్చు. So from trilingual inscription, once again I would like to touch one aspect with respect to literature. సాహిత్యానికి సంబంధించి తెలంగాణకి అతి చేరువలో ఉన్నది కర్ణాటక. సో ఇది తెలంగాణ స్టేట్ అనుకుంటే మన తెలంగాణ స్టేట్ బోర్డర్స్ కి మాక్సిమం. సో ఇటు మహారాష్ట్ర అనుకుంటే కన్నడ ఇన్ఫ్లుయెన్స్ మనకి చాలా ఉంటుంది. వికారాబాద్, జహీరాబాద్ అక్కడ నుంచి. సో సౌత్ తెలంగాణ జోగులాంబ గద్వాల నుంచి కామారెడ్డి వరకు, ఇంకా పై వరకు కూడా వీఆర్ షేరింగ్ బోర్డర్ విత్ కర్ణాటక స్టేట్. అందుకే కన్నడ ఆది కవులు, తెలుగు ఆది కవులు. సో పంప అనేటువంటి అతను మన తెలంగాణ ఆది కవిగా పిలువడి పాల్కురికి సోమనాథరావు అవ్వచ్చు, లేదా మొత్తం తెలుగు భాషకి అన్నయ్య తిక్కనేరన్న వీళ్ళు కవిత్రయము. సో ఒక కల్చరల్ ఎక్స్చేంజ్, ఒక లిటరల్ ఎక్స్చేంజ్ జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, మిగతా ద్రావిడ భాషలు, మిగతా ద్రవిడియన్ స్టేట్స్ ఆర్ ద్రవిడియన్ రీజన్స్ తో పోలిస్తే కన్నడ అండ్ తెలుగులో సాంస్క్రిట్ ఇంపాక్ట్, ఎస్పెషల్లీ తెలుగు సాంస్క్రిట్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. దట్స్ వై తెలంగాణ బీయింగ్ ఇన్ సెంటర్ పొజిషన్. సో తెలంగాణని మనం నార్త్ ఆఫ్ సౌత్, సౌత్ ఆఫ్ నార్త్ అని కూడా సరదాగా పిలుచుకుంటూ ఉంటాం. సో అందుకే ఇటు కన్నడ ఇంపాక్ట్, తెలుగు ఇంపాక్ట్ అండ్ నార్దర్న్ ఇండియా నుంచి సాంస్క్రిట్ ఇంపాక్ట్ కూడా వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ అవర్ ట్రైలింగువల్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ కురుకుల్య 3 లాంగ్వేజ్. సో కాకతీయ ఇన్స్క్రిప్షన్స్ అనేవి 1000 స్తంభాల గుడి, 1000 పిల్లర్ టెంపుల్. జస్ట్ 2 days బిఫోర్ యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి ఇనాగ్రేటెడ్ మండప ఇన్ 1000 పిల్లర్ టెంపుల్ అండ్ రామప్ప టెంపుల్, బెక్కల్లు అండ్ చందుపట్ల. ఈ ఏరియాస్ లో కాకతీయుల ఇన్స్క్రిప్షన్స్ అనేవి మనకు తెలుస్తూ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాకతీయులకు సంబంధించి ఫ్రమ్ క్లాస్ 1 to క్లాస్ ఇన్ఫైనైట్, ఐ మీన్ లాస్ట్ క్లాస్, ఏ క్లాస్ లో కాకతీయులకు సంబంధించి ఏది చెప్పినా వెరీ వెరీ ఎమోషనల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ప్రైడ్ ఫర్ ఆల్ తెలంగాణ పీపుల్ లైక్ యూ అండ్ మీ. సో కాకతీయులకు సంబంధించిన ప్రతి పాయింట్ ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కుతుబ్ షాహీస్, అసఫ్ జాహీస్ ఇన్స్క్రిప్షన్స్ ఈ 15th century ఏడీలో ఉన్నాయి. తెల్లాపూర్ సంగారెడ్డి, ఫస్ట్ మెన్షన్ ఆఫ్ తెలంగాణ వర్డ్, వెరీ 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 ఇంపార్టెంట్. సో మల్టిపుల్ టైమ్స్ చాలా ఎగ్జామ్స్, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ నుంచి ఎన్నో ఎగ్జామ్స్ లో కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు ఈ 15వ శతాబ్దం కాలంలో తెల్లాపూర్ సంగారెడ్డి ఇక్కడే ఉంది. మన సంగారెడ్డి గీతం యూనివర్సిటీకి దగ్గరలో ఈ సంగారెడ్డి ఉంటుంది. తెలంగాణ అనే పదం ఫస్ట్ ఇదా ఇన్స్క్రిప్షన్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ తెల్లాపూర్, తెలంగాణ తెల్ల. The pronunciation similarity is there. Qutub Shahi dynasty, 15th century AD, and others are in Persian language. So Qutub Shahis, Asaf Jahis, Indo-Islamic rulers. So Indo-Islamic culture and history మనం చూస్తూ ఉంటాం. So naturally other inscriptions can be in Persian language. So evolution of language. So till now we discussed Qutub Shahi's inscriptions, Ikshvaku's inscriptions, Shatavahanas, Kakatiyas, etc. But మెయిన్స్ కోసం స్టూడెంట్ అడిగారు కాబట్టి చెప్తున్నా, ఒక ఎవల్యూషన్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్ ఆ ట్రెండ్ ఎట్లా ఉంది అంటే, మనం గ్రాఫ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రాకృత్ అండ్ బ్రాహ్మి. సో ప్రాకృత లాంగ్వేజ్, బ్రాహ్మి స్క్రిప్ట్ లో ఎర్లీ డేస్ లో ఉన్న ఇన్స్క్రిప్షన్స్ కాస్త ఇక్ష్వాకుల పీరియడ్కి వచ్చేసరికి సంస్కృతంలోకి మారాయి. సో వెన్ ఎవర్ ద రూలర్స్ ఆర్ బికమింగ్ ఫ్రమ్ బుద్ధిస్ట్, జైనిస్ట్ బ్యాక్గ్రౌండ్ టు హిందూస్, వైదిక ధర్మము. సో ప్రెసెంట్ డే హిందూ ఆర్ సనాతన ధర్మ రూలర్స్ ఎప్పుడైతే వచ్చారో అప్పుడు సాంస్క్రిట్ టిల్ట్ అయింది. సో మిడివల్ పీరియడ్ లో అది తెలుగు అయింది. సో లాంగ్వేజ్ బికమ్ మోర్ లిబరల్ అండ్ నేటివ్ లాంగ్వేజెస్ బికమ్ ప్రామినెంట్ ఫ్రమ్ ద మిడివల్ పీరియడ్. అండ్ ఆ తెలుగు నుంచి ప్రస్తుతం వాడుతున్న తెలుగు స్క్రిప్ట్ కి మారడానికి, సో తెలుగు మొదట్లో ఎలా ఉంది, ఇప్పటికీ ఎలా ఎవల్యూషన్ వచ్చింది అనేది ఈ యొక్క ఇమేజ్ నుంచి మనం చూడొచ్చు. ప్లీజ్ ట్రై టు జూమ్ ఇట్ అండ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ హౌ ద ఇన్స్క్రిప్షన్స్, హౌ ద లాంగ్వేజ్. సో మీరు ఈ లాంగ్వేజ్ ని మనం చూసినట్టయితే ఇన్స్క్రిప్షన్స్ లో మనకు అర్థం లేకుండా లాంగ్వేజ్ ని, ఇఫ్ యు ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్, by using this image you can get it from Google. By using this image you can decode, you can try to decode what kind of things are there in the inscriptions. So ప్రాకృతి బ్రాహ్మణి నుంచి సాంస్క్రిట్ వరకు, సాంస్క్రిట్ నుంచి ప్రాచీన తెలుగుకి, ప్రాచీన తెలుగు నుంచి ప్రజెంట్ తెలుగుకి, తర్వాత తెలుగు ప్లస్ పర్షియన్.
సో నిజాం అవ్వచ్చు, అదర్ ముస్లిం రూలర్స్ ఇంపాక్ట్ వల్ల మన తెలంగాణ యాస భాష, మన తెలుగు భాష, పర్షియన్ ఇంపాక్ట్ అవ్వచ్చు, ఉర్దూ ఇంపాక్ట్ అవ్వచ్చు, దక్కని ఇంపాక్ట్ అవ్వచ్చు జరిగింది. సో ప్రాకృత బ్రాహ్మీ నుంచి సాంస్క్రిట్ వరకు, సాంస్క్రిట్ నుంచి ప్రాచీన తెలుగు వరకు, ప్రాచీన తెలుగు నుంచి ప్రజెంట్ తెలుగు విచ్ ఈస్ దేర్ విత్ తెలుగు ప్లస్ పర్షియన్ ఫామ్ వరకు ఇన్స్క్రిప్షన్స్ యొక్క ఎవల్యూషన్ ని మనం చూడొచ్చు. సో మెయిన్స్ లో కనుక డిస్క్రైబ్ అబౌట్ ద ఎవల్యూషన్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్ ఆఫ్ తెలంగాణ ఇన్స్క్రిప్షన్స్ అన్నప్పుడు జస్ట్ ఈ 2 లైన్స్ రాసి, ఇఫ్ యూ కెన్ రిమెంబర్ 1-2 వర్డ్స్ ఎగ్జాంపుల్స్, డా అవ్వచ్చు, నా అవ్వచ్చు, ఏదైనా వర్డ్స్ ని 10th సెంచరీలో ఉంది, 17th సెంచరీలో ఉంది, ఇలా సెంచరీస్ వైజ్ గా గుర్తుపట్టి రాయగలిగితే వెరీ వెరీ ఎక్సలెంట్ మార్క్స్ ఇన్ అవర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ప్లీజ్ ఈ ఈ స్లైడ్ ని మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకోండి, బికాస్ ఇట్ విల్ బి ఎ కీ, విల్ ప్లేయింగ్ ఏ game changer role in our mains examination. So literary evidences. So till now archaeological evidences we studied, numismatic evidences we studied, inscriptions we studied, and literature very important because scientific numismatics avachchu, inscription avachchu, archaeological excavations avachchu, too much scientificness. So scientific ga velta untam konni saarlu dots. సో ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ గురించి ఒక 10th సెంచరీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో న్యూమిస్మాటిక్స్ నుంచి 11th సెంచరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో ఇన్స్క్రిప్షన్స్ గురించి 13th సెంచరీ ఇన్ఫర్మేషన్ తెలిసింది. బట్ దీనికి ఒక మిస్ మ్యాచ్ అవుతుంది. ఒక వాట్ కాల్ వి నీడ్ టు కనెక్ట్ ద డాట్స్. ఈ డాట్స్ ని మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది, అదర్వైజ్ హిస్టరీ విల్ బి ఇన్ సైలోస్. ఒక హిస్టరీ ఉంటుంది. వి నీడ్ టు కనెక్ట్ ద డాట్స్. టు కనెక్ట్ ద డాట్స్ లిటరేచర్ విల్ బి వెరీ ఎక్సలెంట్ సోర్స్. But we should not connect the dots without dots. So historical evidences లేకుండా ప్యూర్లీ లిటరేచర్ ని నమ్ముకుని ఇదే చరిత్ర అనే ఒక వితండవాదం చేస్తే we will not succeed in examinations like UPSC and Group 1. Historical evidences should be there. If some gap is there between the historical evidences, obviously we go through the literature. So Aitareya Brahmana, very important book with respect to our culture and our pride, because so sometimes forget about the Telangana, but తెలుగు వాళ్ళము అనే ఒక ఐడెంటిటీని లేటర్ ఋగ్వేదం తర్వాత వచ్చినటువంటి లిటరేచర్ లో పార్ట్ అయిన ఐతరేయ బ్రాహ్మణం ఈ బుక్ మెన్షన్డ్. సో వీఆర్ తెలుగుస్, మనం తెలుగు వాళ్ళం అని మెన్షన్ చేసిన బుక్ అది. సో సేమ్ బుక్ లో ఆంధ్ర పులింద, సో ఆంధ్రులు పులిందులు అనేటువంటి ఒక ట్రైబల్ డినామినేషన్, వీళ్ళు ఒక గిరిజన జాతి ప్రజలు అని కూడా ఈ ఐతరేయ బ్రాహ్మణంలో మెన్షన్ చేసింది. సో parallelly if we see the Buddhist literature, so సుత్తని పాట బావేరి రెసిడెంట్ ఆఫ్ అస్మక. సో ఇందాక చెప్పాము తెలంగాణ యొక్క నార్దర్న్ టిప్ కి మహారాష్ట్రకి ఉన్న బోర్డర్స్ ఏరియాస్ లో 17 మహాజనపదస్ లో ఒకటైన అస్మక నుంచి సో బావరి అనేటువంటి వాడు ఇట్లా మనం చూడొచ్చు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి బుద్ధిజాన్ని స్ప్రెడ్ చేయడం అనేది మనం బుద్ధిస్ట్ లిటరేచర్ చూస్తాం. అదేవిధంగా జాతక కథలు వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ లో కూడా ఈ జాతక కథలు పాతుకుపోయి ఉన్నాయి. మన జీవన విధానంలో, మన లైఫ్ స్టైల్లో, మన పొగర్లో, మన రోషంలో బుద్ధిస్ట్ లిటరేచర్ కూడా ఉంది. మన సోషో రిలీజియస్ మూమెంట్స్ లో అవ్వచ్చు, మన తెలంగాణ ఫ్లేవర్ లో బుద్ధిస్ట్ లిటరేచర్ ని మనం తీసి పడేయలేము. అలాంటి ప్రామినెన్స్ ప్లేస్ లో బుద్ధిస్ట్ లిటరేచర్ ఉంది. సో సుత్తని పాట బావరి రెసిడెంట్ ఆఫ్ అస్మక హూ గాట్ బుద్ధిజం హియర్, ఇది మనకి లిటరేచర్ ద్వారా మాత్రమే తెలిసింది. అదేవిధంగా మనం తెలుగు వాళ్ళము, ఆంధ్రులము, పులిందులము అని మనం ఒకప్పుడు పిలుచుకోబడ్డాము అనేది ఐతరేయ బ్రాహ్మణం ద్వారా మనం తెలుసుకున్నాము. బట్ ఈ లిటరరీ వర్క్స్ అనేవి షుడ్ బి కోరిలేటెడ్ విత్ ద మెటీరియల్ ఎవిడెన్సెస్. అది మెటీరియల్ ఎవిడెన్స్ లో నాణ్యాలు, న్యూమిస్మాటిక్ ఎవిడెన్స్ అవ్వచ్చు, శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్ అవ్వచ్చు, అండ్ ఆర్కియలాజికల్, సో పురాతత్వ శాస్త్రజ్ఞుల యొక్క తవ్వకాల నుంచి వచ్చిన వాటితో కూడా అవ్వచ్చు. సో బుద్ధిస్ట్ లిటరేచరే కాదు, జైన టెక్స్ట్ కూడా మనం చూడొచ్చు. ఆది పురాణం, సో ప్రీ క్రిస్టియన్ ఎరా, సో క్రీస్తుకు ముందు ఉన్నటువంటి సాహిత్యంలో కూడా ఒక భాగంగా మనం ఆది పురాణాన్ని చూడొచ్చు. ఇవి కూడా ఒక 9వ శతాబ్దం చెందిన లిటరరీ ఎవిడెన్సెస్ ద్వారా, ఆది పురాణం అనే ఒక లిటరరీ ఎవిడెన్సెస్ ద్వారా క్రీస్తుకు ముందున్నటువంటి తెలంగాణ యొక్క చరిత్ర, సంస్కృతిని కూడా కొంత మేరకు మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. సో శాతవాహనాస్ పీరియడ్ లోకి వచ్చేసరికి బృహత్ కథ, గాథా సప్తశతి అండ్ లీలావతి,
ప్రాకృత భాష ముందే చెప్పాము, మన ఎవల్యూషన్ అనేది ప్రాకృత నుంచి సాంస్క్రిట్కి, సాంస్క్రిట్ నుంచి ట్రెడిషనల్ తెలుగుకి, ట్రెడిషనల్ తెలుగు నుంచి మోడర్న్ తెలుగుకి, మోడర్న్ తెలుగు నుంచి తెలుగు ప్లస్ పర్షియన్ ఫామ్ మన తెలంగాణ యాసకి ఈ యొక్క ఎవల్యూషన్ అనేది లాంగ్వేజ్ లిటరేచర్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఇన్స్క్రిప్షన్స్ వెళ్తా ఉంది. సో బృహత్ కథ, గాథా, సప్తసత్యం, లీలావతి ఇవన్నీ ప్రాకృత భాషలో ఉన్నాయి. మెనీ అదర్ టెక్స్ట్ వర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ పామ్ లీవ్స్. పామ్ లీవ్స్ మీద మిగతావన్నీ ఏవైతే ఇన్స్క్రిప్షన్స్ లో కానీ అదర్ సోర్సెస్ లో కానీ దొరకనివి కూడా మనం పామ్ లీవ్స్ ద్వారా ఆ లిటరేచర్ ని మనం తాళపత్ర గ్రంథాలు అని చెప్పి మనం తెలుగులో అంటూ ఉంటాం. సో విష్ణుకుండన డైనస్టీలో సో జనాశ్రయ చందో విచిత్తి ఆఫ్ మాధవ్ వర్మ. సో కింగ్ మాధవ్ వర్మ రాసిన జనాశ్రయ చందో విచిత్తి అనేటువంటి పుస్తకము విష్ణుకుండల డైనస్టీ గురించి చూస్తుంటాం. సో వేములవాడ చాళుక్యస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇందాక నేను చెప్పాను స్పెసిఫిక్ ఎగ్జామినేషన్స్, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు స్పెసిఫిక్ హిస్టారికల్ ఈవెంట్ ఉంటే డైరెక్ట్ బిట్స్ మనకు వస్తాయి. సో కన్నడ ఆది కవి పంప అనేటువంటి పంప కవి వేములవాడ చాళుక్యుల ఆస్థానంలో వాళ్ళ యొక్క కొలువులో కవిగా ఉండడం జరిగింది. పంప వాజ్ పార్ట్ ఆఫ్ కోర్ట్ పోయిట్స్ ఇన్ ద వేములవాడ చాళుక్యాస్ డైనస్టీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వై ఫర్ గుడ్ రిమెంబరింగ్, సో మంచి జ్ఞాపక శక్తి కోసం I'm putting images, relevant images on each and every slide. So the impact mains లో క్వశ్చన్ కనుక how Kannada impacted the Telugu literature as well as the Telangana history and culture అన్నప్పుడు from Vemulavada Chalukya's time the bonding between Kannada language and Telugu language was at peaks because the first poet of the Kannada Adikavi Pampa was there in Vemulavada Chalukya's court, which is a pure Telangana dynasty. తెలంగాణ డైనస్టీకి చెందిన వేములవాడ చాళుక్యుల ఆస్థానంలో పంప ఉండడంతో తెలుగు లేదా తెలంగాణ భాషకి కన్నడ భాషకి మధ్య ఉన్న సాన్నిహిత్యం అనేది ఒక పీక్స్ కి వెళ్ళింది అని మనం కూడా చెప్పుకోవచ్చు. సో లిటరేచర్ గురించి ఓవరాల్ అయినప్పుడు ప్రాకృతం నుంచి సంస్కృతం, సంస్కృతం నుంచి ప్రాచీన తెలుగు, ప్రాచీన తెలుగు నుంచి ఆధునిక తెలుగు, ఆధునిక తెలుగు నుంచి తెలుగు ప్లస్ పర్షియన్ కి ఎలా ఎవల్యూషన్ చెందిందని చెప్పడానికి ఈ బృహత్ కథ, గాథా సప్తశతి వీటి ఎగ్జాంపుల్స్ ని మనం రాయొచ్చు. అదేవిధంగా మాధవ వర్మ ఒక రాజు అనేటువంటి వాడు కూడా పుస్తకాలను ఎట్లా రాస్తాడని చెప్పడానికి మాధవ వర్మ ఎగ్జాంపుల్ ని నేను కోట్. సో కాకతీయ పీరియడ్ చూసుకుంటే ప్రతాపరుద్రీయం ఆఫ్ విద్యానాథ. సో విద్యానాథుడు రాసిన ప్రతాపరుద్రీయం వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఐ సెడ్ కాకతీయాస్ వర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు టిఎస్పిఎస్సి, నాట్ ఓన్లీ టిఎస్పిఎస్సి, యూపీఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో రీడింగ్ సౌత్ ఇండియన్ హిస్టరీ, సదర్న్ ఇండియన్ హిస్టరీ. సో డక్కన్ ప్లాట్యూ హిస్టరీ చదివేటప్పుడు కాకతీయ కింగ్డమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ యొక్క ఇంట్రెస్ట్ అవ్వచ్చు, కాకతీయ సైట్స్ మీద, కాకతీయ టెంపుల్స్, కాకతీయ రిలీజియన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. విద్యానాథుడు ప్రతాపరుద్రీయం అనే పుస్తకాన్ని రాశాడు. సో నిరోద్యమ రామాయణం ఆఫ్ సాకల్యమల్ల, మధుర విజయం ఆఫ్ గంగాదేవి, గంగాదేవి మధుర విజయం. సో పోయిటిస్, whenever you find any poetess, please try to remember her name, because కవులతో చూస్తే కవయిత్రుల రోల్ తక్కువగా ఉంటది ఏన్షియంట్ అండ్ మిడివల్ పీరియడ్, ఎక్సెప్ట్ దక్షిణాంధ్ర నాయక యుగం అనే ఒక తెలుగు లిటరేచర్ ఒక యుగం ఉంటుంది. అది తప్పించి మిగతా టైంలో కవయిత్రుల హవా చాలా తక్కువగా ఉంటుంది. సో ట్రై టు రిమెంబర్ నేమ్. గంగాదేవి రాసిన మధుర విజయం కాకతీయాస్ పీరియడ్ లో ఉంది. సో నృత్య రత్నావళి, సంగీత రత్నావళి, వాద్య రత్నావళి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు డాన్స్. డాన్స్ కి ప్యూర్ డాన్స్ నృత్య రత్నావళి, అది సంగీతం కావాలి, వాద్య రత్నావళి ఇన్స్ట్రుమెంటేషన్ కూడా కావాలి. సో డాన్స్ పర్ఫార్మెన్స్ కావాల్సిన ప్యూర్ డాన్స్, మ్యూజిక్, ఇన్స్ట్రుమెంటేషన్ అన్నిటి మీద రాసినటువంటి ఒక లిటరీ వర్క్ జయాపసేనాని సంస్కృత భాషలో రాశారు కాకతీయ పీరియడ్ లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. శాతవాహన పీరియడ్ లో ప్రాకృతం వచ్చింది, కాకతీయ పీరియడ్కి వచ్చేసరికి సంస్కృత భాషలోకి వచ్చింది. సో యాజ్ ఇన్స్క్రిప్షన్స్, evolution of inscription is changing from Prakrit to Sanskrit and Sanskrit to ancient Telugu and ancient Telugu to modern Telugu. Like that, modern Telugu to Persian plus Telugu mix. Like that, literature also transformed from Shatavahana's period Prakrit, like Gada Saptashati, to Jayapasenani's work of Nritya Ratnavali, Sangeeta Ratnavali in Sanskrit. So, ఈ జయాపసేనాని యొక్క పిక్చర్ ని మనం దీన్ని చూడొచ్చు. ఒక పక్క కాకతీయుల గుడి ఉంది, ఇంకో పక్క సో నృత్యం, ఇన్స్ట్రుమెంటేషన్ యాజ్ వెల్ యాజ్
ఒక సింగర్ పాట పాడడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ జయాప సేనాని వాళ్ళందరికీ తన లిటరరీ కాంట్రిబ్యూషన్ ద్వారా ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ, దట్ ఈస్ కాకతీయ కల్చర్ ని ఎలా ఎన్రిచ్ చేశారో ఈ పిక్చర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో తిక్కన సోమయాజీ పార్ట్ ఆఫ్ ఆంధ్ర మహాభారత ఇస్ ఆల్సో కాంటెంపరీ ఆఫ్ అవర్ తెలంగాణ లిటరేచర్. ఆంధ్ర మహాభారతంలో తిక్కన సోమయాజీ కాంట్రిబ్యూషన్ వాల్యూమ్ పరంగా తక్కువైనప్పటికీ, క్వాంటిటీ పరంగా తక్కువైనప్పటికీ, క్వాలిటీ పరంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ తిక్కన సోమయాజీ. ఇతను కూడా మన తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతికి సమకాలికుడుగా మనం చూసుకోవచ్చు. రంగనాథ రామాయణం బై గోన బుద్ధారెడ్డి వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ అకాడమిషియన్స్ డిస్కషన్స్ అండ్ డిబేట్స్ లో అయోధ్య రామ మందిరం సందర్భంగా గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం కూడా మనం ప్రామినెన్స్ ఇవ్వాలి అని ఒక వాయిస్ వచ్చింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. మార్కండేయ పురాణం బై మారణ. సో ఆల్ లెజెండరీ స్టాల్వర్డ్స్ ఫ్రమ్ తెలంగాణ ఏన్షియంట్ లిటరేచర్. సో ఆంధ్ర దాస కుమార చరిత్ర బై కేతన, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కేతన. అండ్ అండ్ నీతి సారా బై కాకతిరుద్ర రచించినటువంటి నీతి సారా. అండ్ పాల్కూరికి సోమనాథుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఈ పిక్చర్ లో మనం చూడొచ్చు తెలంగాణ యొక్క ఆది కవి తొలి కవిగా మనం చూసినటువంటి పాల్కూరికి సోమనాథుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ ద మ్యాటర్ ఇన్ ద స్లైడ్స్, ఐ వుడ్ లైక్ టు టెల్ మచ్ అబౌట్ పాల్కూరికి సోమనాథ. శైవ ఉద్యమం, శివ కవిత ఉద్యమం అనేటువంటిది కన్నడ ప్రాంతంలో మొదలై తెలంగాణకు వచ్చింది. ఒక ఈక్వాలిటీ ఆఫ్ ద సోషియో రిలీజియస్ స్టేటస్ ఆఫ్ మాసెస్, ఒక అట్టడుగు వర్గాల యొక్క మత స్వేచ్ఛ, సో మత ఐక్యత, మత సమానత్వము అనేటువంటి విషయాల్లో పాల్కురికి సోమనాథుడు చాలా బోల్డ్ గా, చాలా ధైర్యంగా, ఈవెన్ దో హీస్ ఫ్రమ్ బ్రాహ్మణికల్ ఫ్యామిలీ, హీ ఫ్రమ్ day 1 to till his death he write for the oppressed classes. ఒక అణగారిన వర్గాలు, బలహీన వర్గాల వారికి మతంలో ఎలాంటి న్యాయం జరగాలనడానికి ఆనాటి కాలంలోనే విపరీతంగా తన కలమెత్తి పోరాటటువంటి యోధుడు పాల్కురికి సోమనాథుడు. సుమతి శతకం ఆఫ్ బద్దెన, all of us knows, but very few of us know it is also from our Telangana history and culture. So రాచకొండ పద్మనాయక కింగ్స్. సో రాచకొండ పద్మనాయక రాజులు అనేటువంటి వాళ్ళు కూడా ఒక ఫేమస్ డైనస్టీస్, ఫేమస్ కింగ్డమ్ చూసుకోవచ్చు. కాంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వజ్ఞ సింగ భూపాల, రసవర్ణ సుధాకరం. మ్యూజిక్, సో మ్యూజిక్ సంగీతానికి సంబంధించి ఇందాక ఎట్లా అయితే జయాప సేనాని యొక్క నృత్యము, సంగీతము, ఇన్స్ట్రుమెంటేషన్ ఇవన్నిటికీ రాశాడో, ఈ మ్యూజిక్ అనే దానికి సర్వాంగ సింగ భూపాలుడు రసవర్ణ సుధాకరం అనేటువంటి ఒక లిటరరీ వర్క్ ద్వారా మ్యూజిక్ కాంట్రిబ్యూషన్ చేశాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ ఆల్రెడీ సెడ్, ఒక స్పెసిఫిక్ థింగ్ ఉంది అంటే దాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పోతన, ఆంధ్ర భాగవతం మనకు తెలుసు. బొమ్మర విలేజ్, తెలంగాణకు సంబంధించిన బొమ్మర గ్రామంలో జన్మించిన పోతన. సో ఓరుగల్లు సామ్రాజ్యంలోనే భాగంగా ఉన్నాడు. భోగిని దండకం, వీరభద్ర విజయం వెరీ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్, ఈవెన్ ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా చూస్తున్నట్లయితే పోతన యొక్క వర్క్స్, పాల్కురికి సోమనాథుడి యొక్క వర్క్స్ ఈ టాపిక్ లో, ఈ లెక్చర్ సిరీస్ లో డిస్కస్ చేస్తున్న అన్ని ఏపీపీఎస్సీ కూడా శాతవాహనులు అవ్వచ్చు, కాకతీయులు అవ్వచ్చు, కాంటెంపరీ కింగ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. సో try to note down and try to remember about all these legendary persons. సో ఎగ్జామ్ లో మార్క్స్ వస్తాయా, మనం క్వాలిఫై అవుతామా, లేదా మనకు ఉద్యోగం వస్తుందా అన్న ఒక కమర్షియల్ దృక్కోణంతో పాటుగా వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఒక బేస్, ఒక ఈక్వాలిటీ. ఈరోజు కాన్స్టిట్యూషన్ లో మనం ఆర్టికల్ 14, ఆర్టికల్ 17 అగైన్స్ అన్టచబిలిటీ లాంటి చూస్తున్నప్పుడు వాటికి పాల్కూరికి సోమనాథ్ లాంటి వాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం బేస్ వేసాడు అని చెప్పినప్పుడు మన బ్లడ్ బాయిల్ అవుతుంది. అలాంటి గొప్ప హెరిటేజ్, అలాంటి గొప్ప కల్చర్ నుంచి మనం వచ్చాము అనేది మనం తెలుసుకోవాలి. ఒక తెలంగాణ బిడ్డగా గర్వంగా ఫీల్ అవ్వాలని చెప్తున్నాను. సో కుతుబ్ షాహీ రూలర్స్ అనగానే మనకి తానీషా గుర్తొస్తాడు, కంచర్ల గోపన్న గుర్తొస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. కంచర్ల గోపన్న ఫేమస్లీ నోన్ యాజ్ రామదాసు, బికాస్ రామదాసు కీర్తనలు కంపోజ్ చేశారు డ్యూరింగ్ అబ్దుల్ హసన్ తనీషా పీరియడ్. సో పవన్ కళ్యాణ్ మూవీలో కూడా పెద్దన్నలు, చిన్నన్నలు, తానీషా మంత్రులుగా ఒక లిరిక్ అనేది వస్తూ ఉంటుంది. సో అది రాసినటువంటి పోయిట్ కూడా మన తెలంగాణ ప్లేస్ కి చెందినటువంటి పోయిటే. రీసెంట్ గా హైదరాబాద్ బుక్ ఫేర్ లో కూడా సివిల్ సొసైటీ యూజ్ టు ఫెసిలిటేట్ హిమ్. సో అతన్ని సత్కరించుకుంది కూడా. సో అలాంటి కంచర్ల గోపన్న కుతుబ్ షాహీ రూలర్స్ కాలంలోనే మన భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్
ప్రాంతానికి చెందిన వ్యక్తి. సో ఈ కుతుబ్ షాహీ రూల్స్ కాలంలో తెలుగు, సాంస్క్రిట్, పర్షియన్, ఉర్దూ 4 భాషలు కూడా ప్రాధాన్యతకు గురయ్యాయి. సో ముఖ్యంగా మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఇబ్రహీం కూలీ, సో కింగ్ ఇబ్రహీం కూలీ, మనం మల్కాభిరామ అని కూడా ఆయన పిలుస్తూ ఉంటాం. వెరీ 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 ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ టీఎస్పిఎస్సి తెలుగు లాంగ్వేజ్ కి సంబంధించిన ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఏపీఎస్సి ఎగ్జామ్ వాళ్ళు కూడా మల్కాభిరాముడుగా ప్రసిద్ధి చెందిన రాజు ఎవరు అంటే కుతుబ్ షాహీ డైనస్టీకి చెందిన ఇబ్రహీం కూలీ. పొయిట్, తన సొంతంగా పొయిట్ కూడా, అండ్ ప్యాటర్న్ ఆఫ్ అద్దంకి గంగాధర. సో అద్దంకి గంగాధరుణ్ణి కూడా ఇతన్ని ప్రోత్సహించడం జరిగింది. ఈ అద్దంకి గంగాధర్ యొక్క ఫేమస్ వర్క్ తపతి సంవర్ణోపాఖ్యానం, తపతి సంవర్ణోపాఖ్యానం అనేటువంటి బుక్ రాసిన అద్దంకి గంగాధరుడిని ప్యాటర్నైజ్ చేసినటువంటి వాడు ఇబ్రహీం కూలీ అనేటువంటి కుతుబ్ షాహీ డైనస్టీ రాజు. అండ్ తన పోషణకు చిహ్నంగా మల్కాభిరామ అనేటువంటి బిరుదుని కూడా తను పొందడం జరిగింది. సో మహమ్మద్ కులీ, ద ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ నగర స్థాపకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా అందరికీ తెలుసు. అతను పోయమ్స్ ని కంపోజ్ చేశాడు. దాన్ని మనం కులియత్ అంటాం. కులియత్ అనే ఫామ్ లో తన పోయమ్స్ ని కంపోజ్ చేశాడు. సో ఏయాత్ చరిత్ర, పొన్నగంటి తెలకనారాయణ. సో పేర్ల నుంచి కూడా మనం ప్రాంతానికి చూసి పొన్నగంటి తెలకనారాయణ, ఈ తెలకనారాయణ పేరులో తెలంగాణ అనే పేరు ఉంది. ప్లీజ్ కేర్ఫుల్లీ అబ్జర్వ్. సో ఏయాతి చరిత్రం, పొన్నగంటి తెలంగాణ. మెనీ ఎగ్జామినేషన్స్ లో టిఎస్పిఎస్సి 2014 నుంచి కండక్ట్ చేసిన మెనీ ఎగ్జామినేషన్స్ లో ఇది కూడా ఎంసీక్యూ రూపంలో రావడం జరిగింది. క్షేత్రయ్య, సో వన్ ఆఫ్ ద పోయిట్ అని చెప్పొచ్చు, ఒక సోషో రిలీజియస్ రిఫార్మిస్ట్ అని కూడా చెప్పొచ్చు. అతను 1500 పాదాలని కంపోజ్ చేయడం కాకుండా అబ్దుల్లా కూలీ కుతుబ్ షాకి డెడికేట్ చేయడం జరిగింది. నిన్న నేను చెప్పాను గంగా జమున తహజీబ్ కాన్సెప్ట్, హిందూ ముస్లిం భాయి భాయర్, ఇండో ఇస్లామిక్ కల్చర్ అని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ కంచర్ల గోపన్న తానీషా యొక్క రిలేషన్షిప్ అవ్వచ్చు, క్షేత్రయ్య అబ్దుల్ కుతుబ్ షా రిలేషన్షిప్ అవ్వచ్చు, గంగాధరుడు ఇబ్రహీం కూలీ రిలేషన్షిప్ అవ్వచ్చు, the fabric of Telangana, the fabric of Hyderabad state, the tolerance of religion can be understood from these historical evidences in the name of literary evidences. So modern literature, so Bhagireddy Verma, who doesn't know about him? Bhagireddy Verma గురించి తెలియని ఆస్పిరెంట్ ఉండనే ఉండరు. The Dalit voice, the దళిత్ వాయిస్ యొక్క బేస్, ఒక మాస్ బేస్ ఉన్నటువంటి కవి. ఎలాగైతే ఆంధ్ర ప్రాంతంలో గబ్బిలం, సో గుర్రం జాషువా గబ్బిలం ఫేమస్, సో భాగ్యరెడ్డి వర్మ కూడా. సో గుర్రం జాషువా యొక్క లిటరేచర్ అవ్వచ్చు, పోయిటరీ అవ్వచ్చు, చాలా సాఫ్ట్ లాంగ్వేజ్ వస్తే భాగ్యరెడ్డి వర్మ చాలా షార్ప్ గా దళిత్ ఐడెంటిటీ రాసినటువంటి కవి. సో మోడర్న్ లిటరేచర్ ని ప్రీ 1948, అదేవిధంగా లేటర్ 1948, ఇంకా చెప్పాలి అంటే 1969 ఉద్యమంకి ముందు ఒక ఎత్తు, ఆ తర్వాత ఒక ఎత్తుగా కూడా మనం ఊహించుకోవచ్చు. భాగ్యరెడ్డి వర్మ అవ్వచ్చు, సురవరం ప్రతాప్ రెడ్డి. సో సురవరం ప్రతాప్ రెడ్డి నాట్ ఓన్లీ ఫేమస్ ఫర్ తెలంగాణ స్ట్రగుల్, వేరియస్ సోషో రిఫార్మిస్ట్ మూవ్మెంట్స్ అండ్ విశాలాంధ్ర మూవ్మెంట్. సో మెనీ, సో తెలంగాణ ఫ్రీడమ్ స్ట్రగుల్, విశాలాంధ్ర మూవ్మెంట్ అండ్ వేరియస్ సోషో పొలిటికల్ డెవలప్మెంట్స్ ఫ్రమ్ 1940s to 1960s మనం సురవరం ప్రతాప్ రెడ్డి గారిని చూస్తూ ఉంటాం. దాశరథి, సో దాశరథి నా తెలంగాణ కోటి రత్నాల వీళ్ళ దాశరథి. వట్టికోట ఆల్వార్ స్వామి, సో మన సిటీ సెంట్రల్ లైబ్రరీ ఉంది చిక్కడపల్లిలో, వట్టికోట ఆల్వార్ స్వామి సెంట్రల్ లైబ్రరీ. సో మాడపాటి హనుమంతరావు ఫ్రమ్ తెలంగాణ స్టేట్ పాలిటిక్స్, సో హైదరాబాద్ స్టేట్ పాలిటిక్స్, సో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పాలిటిక్స్, ఆ విశాలాంధ్ర మూవ్మెంట్ ఆ టైం కూడా మాడపాటి హనుమంతరావు గారిని చూస్తూ ఉంటాం. వీళ్ళందరూ తమ లిటరరీ కాంట్రిబ్యూషన్ ని మోడర్న్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణకి అందజేశారు. సో ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఏన్షియంట్ ఆర్ మిడివల్ లిటరేచర్ అండ్ మోడర్న్ లిటరేచర్. సో పాల్కూరికి సోమనాథుడు లాంటి ఎక్సెప్షనల్ కేసెస్ తీసేస్తే గంగాధరుడు అవ్వచ్చు, ఇంకా జయపసేనాని అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, ఒక ఫ్యూడల్ లార్డ్స్ ఆర్ కింగ్స్ ని ప్రైజ్ చేస్తూ లేదా ఒక రొమాంటిక్ పోయిటరీ, ఒక భావ కవిత్వాన్ని రాస్తే, మోడర్న్ లిటరేచర్ లో మాత్రం సొసైటీ, పాలిటిక్స్ అండ్ పీపుల్, ప్రజల గురించి, రాజకీయాల గురించి, సమాజం గురించి మోడర్న్ లిటరేచర్ రాస్తే, ఏన్షియంట్ అండ్ మిడివల్ లిటరేచర్ దైవము, రాజు, రాజ్యము, మతము గురించి రాసింది. విచ్ ఇస్ వాట్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఏన్షియంట్ లిటరరీ సోర్సెస్ అండ్ మోడర్న్ లిటరరీ సోర్సెస్. సో గ్రూప్ 1 మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ వండర్ఫుల్ అయిన మనం యూజ్ చేసుకోవచ్చు. ఓల్డ్ లిటరేచర్ కి న్యూ లిటరేచర్ కి తేడా ఏంటి అంటే ద వే రిప్రజెంటింగ్ ద థింగ్స్,
కథా వస్తువుగా లేదా ఒక గేయ వస్తువుగా తీసుకున్నటువంటి సో కాన్సెప్ట్ ఆఫ్ లిటరేచర్ ఇస్ డిఫరెంట్, దట్ ఈస్ విత్ ఫ్యూడల్ మైండ్ సెట్ ఆర్ ప్రైజింగ్ ద feudal culture, and modern literature is purely evolved from the people and society. So along with press and library movements in Telangana, సో తెలంగాణ ఆంధ్ర రెండు ప్రాంతాలు కూడా ప్యారలల్ గా కొంచెం ముందు వెనక ప్రెస్ ఉద్యమాలు అంటే పత్రికా స్వేచ్ఛ కోసం ఉద్యమాలు, షోయబుల్లాక ఇవన్నీ మనం ఫార్మేషన్లు ఎక్కువ చూస్తాం, బట్ కల్చర్లో కూడా చూస్తాం. లైబ్రరీ మూమెంట్స్, గ్రంథాలయ ఉద్యమాలు కూడా ఆంధ్ర అయితే గాడిచర్ల హరిసర్వోత్తరరావు ఇలాంటి వాళ్ళ పేర్లు, పట్టాభి సీతారాం ఇలాంటి వాళ్ళ పేర్లు మనం చూస్తూ ఉంటాం. తెలంగాణలో కూడా సమకాలికుల్ని మనం ఈ హిస్టరీ అండ్ కల్చర్ లెసన్స్ లో మిస్సింగ్ న్యూస్ టాపిక్ లో చూస్తాం. సో 1969 జై తెలంగాణ మూమెంట్, కాలోజీ లీడింగ్ లైట్ ఆఫ్ తెలంగాణ పోయిటరీ. తెలంగాణ యొక్క కవులకి, కళాకారులకి, కల్చర్ కి, హిస్టరీకి కాలోజీని ఒక దీపక స్తంభం లాగా మనం చూస్తూ ఉంటాం. పుట్టుక నీది, చావు నీది, నడుమ జీవితం అంతా దేశానిది అన్నటువంటి ఒక రివల్యూషనరీ లైన్, థాట్ ప్రొవోకింగ్ లైన్స్ మనం కాలోజీ చేతి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. కాలోజీ సో గద్దర్, సో ప్రజాయుద్ధ నౌక. Boreti Venkana, currently serving as MLC in Telangana Legislative Council. So Varavar Rao, Nandini Siddhareddy is still there. So Gaddar garu recently కాలం చేశారు. Nandini Siddhareddy garu is still there and he's still actively participating in various literary events across the Telangana. సో నందిని సిద్ధారెడ్డి గారు ఇప్పటికీ పుస్తకాలకు ముందు మాటలు రాస్తూనే ఉంటారు, ఇప్పటికీ ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటారు, ఇప్పటికీ ప్రజల్ని చైతన్యవంతం చేస్తూనే ఉంటారు. అలం రాజయ్య, సో ప్రెస్ కౌన్సిల్ చైర్మన్, సో ఫార్మర్ ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ ఐ థింక్ సో అలం రాజయ్య గారు ఉన్నారు. సో 2000 సంవత్సరం తర్వాత మలయాళ ఉద్యమంలో 5000+ సాంగ్స్ వర్ కంపోజ్డ్. 5000కి పైగా పాటలు, సినిమాలు అవ్వచ్చు, అవి కవితా సంకలనాలు అవ్వచ్చు. సో కపుల్ హండ్రెడ్స్ ఆఫ్ పోయిటరీ ఆంథాలజీస్, కవితా సంకలనాలు అవ్వచ్చు, హండ్రెడ్స్ ఆఫ్ స్టోరీస్ అండ్ నావెల్స్ డాక్యుమెంటెడ్ ఇన్ ద మోడర్న్ తెలంగాణ. సో ఆ 5000 నుంచి బాగా ఫిల్టర్ చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ని మనం అప్కమింగ్ లెక్చర్స్ లో ఇంక్లూడ్ చేస్తాం. ఏ సాంగ్స్ ఏంటి, దాని ప్రామినెన్స్ ఏంటి, హౌ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ఆఫ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్. సో లిటరరీ ఎవిడెన్సెస్ తర్వాత ఫారెన్ అకౌంట్స్, విదేశీ యాత్రికులు అవ్వచ్చు, విదేశీ చరిత్రకారులు అవ్వచ్చు, వాళ్ళు ఏం చెప్పారు. మెగస్తనిస్ ఇండికా, సో ఏన్షియంట్ హిస్టరీలో మీ అందరికీ ఈ బుక్ గురించి తెలుసు. మెగస్తనిస్ ఇండికా 3rd century బిఫోర్ క్రైస్ట్. వీళ్ళు శాతవాహనుల యొక్క కోటల గురించి చెప్పడం జరిగింది. బుద్ధిస్ట్ ట్రావెలర్స్ కూడా రావడం జరిగింది. మార్కో పోలో అట్ కాకతీయ డైనస్టీ. సో 6th century BCలో మెగస్తనీస్ ఇండికాలో మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ గురించి చెప్పడం జరిగితే, ఆ తర్వాత బుద్ధిస్ట్ ట్రావెలర్స్ కూడా సో కెన్ సే ఫ్రాగ్మెంటెడ్ మ్యాప్స్. సో మెగస్తనీస్ ఇండికా నుంచి కొంత, ఈ బుద్ధిస్ట్ ట్రావెలర్స్ నుంచి కొంత చేస్తే, తర్వాత కాకతీయ డైనస్టీలో మార్కో పోలో వచ్చి రుద్రమదేవి యొక్క క్యాపబిలిటీస్ ని, అప్పుడు ఉన్నటువంటి సోషియో ఎకనామిక్ ఆస్పెక్ట్, సామాజిక ఆర్థిక విషయాన్ని మార్కో పోలో తన ఫారెన్ అకౌంట్స్ లో పేర్కొనడం జరిగింది. కుతుబ్ షాహీ కింగ్డమ్ లో అరేబియా నుంచి, సో సౌదీ అరేబియా ప్రెసెంట్ డేస్, పర్షియా నుంచి, సో మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ వచ్చి ప్రెసెంట్ ఇటలీ ఉంది, పోర్చుగల్ ట్రావెల్స్ మన గోల్కొండ సంస్థానానికి రావడం జరిగింది. సో ఫోక్ స్టడీస్ అంటే జానపదం. సో జే హే తెలంగాణ గేయంలో జానపదుల జీవితాలు అనేటువంటి ఒక లైన్ ఉంటుంది. సో జానపద జనజీవన జావలీల సంథింగ్ ఇస్ దేర్ ఇన్ జేజేది తెలంగాణ, విచ్ ఇస్ అవర్ అఫీషియల్ సాంగ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. సో ఈ జానపదాల నుంచి ఇది ఒక ఓరల్ ట్రెడిషన్, నిమిస్మాటిక్స్ లాగా నాణ్యాలపై కానీ, ఇన్స్క్రిప్షన్స్ లాగా ఒక రాయిపై కానీ, లిటరేచర్ లాగా ఒక బుక్ ప్రింట్ చేసి కానీ కాదు, నోటి నుంచి నోటికి, తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి మనవడికి, 3 generations 4 generations ఓరల్ ట్రెడిషన్స్ లోనే మనకి సమ్మక్క సారక్క, రీసెంట్ గా మినిస్టర్ సీతక్క గారు దగ్గరుండి పర్యవేక్షించిన సమ్మక్క సారక్క ట్రైబల్ ఫెస్టివల్, ఒక జాతర, భారతదేశంలోనే అతిపెద్ద ట్రైబల్ ఫెస్టివల్ గా కూడా మనం చూడొచ్చు. సో ఏషియాలో, ప్రపంచంలో కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెయిర్ గా మనం చూడొచ్చు. సర్వాయి పాపన్న, సో సర్వాయి పాపన్న టాడీ టొప్పార్, ఒక కళ్ళు గీత కార్మికుడి నుంచి ఒక మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించేటువంటి మొనగాడుగా మనం సర్వాయి పాపన్న. సో గౌడ్స్, తెలంగాణ రాజ్యంలో బిడ్డలుగా ఉన్నటువంటి గౌడ్స్ చాలా గర్వంగా చెప్పుకునే సర్వాయి పాపన్న చిత్రం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇన్నోసెంట్ జస్టిస్ సీకింగ్
కొమరం భీం గోండు జాతికి చెందిన ఇటీవల RRR సినిమాలో కూడా మనం చూసాం. కొమరం భీం కూడా కొమరం భీం సాంగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సాంగ్. సో కుమరం భీం చాలా అమాయకంగా జల్ జమీన్ జంగల్ అంటూ జే 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 జల్ జమీన్ జంగల్. సో తెలంగాణ ఉద్యమం అయితే నీళ్లు నిధులు నియామకాలలాగా జల్ జమీన్ జంగల్ ఒక ఆదివాసీ హక్కుల కోసం పోరాడినటువంటి ఈ కొమరం భీం యొక్క వీరగాథలు కూడా ఓరల్ ట్రెడిషన్స్. సో వితౌట్ ఎనీ ఫిజికల్ ఎవిడెన్సెస్ ఓరల్ ట్రెడిషన్స్ ద్వారా మనకి రావడం జరిగింది. సో ఇవే కాకుండా మనకి ఇంకా అదర్ ఫార్మ్ ఆఫ్ ఎవిడెన్సెస్ లైక్ ఎక్స్టింక్ట్ ఫార్మ్స్ లైక్ డైనోసార్స్ ఫ్లోరా అండ్ ఫనా, వాటి నుంచి కూడా ఇంటర్ డిసిప్లినరీ స్టడీస్ అనేవి మనం చేస్తా ఉన్నాం. సో మెయిన్గా వెస్ట్రన్ హిస్టరీస్, యూరోపియన్ కంట్రీస్, అమెరికా ఇలాంటి వాటిలో ఈ ఫ్లోరా అండ్ ఫానా నుంచి, డైనోసార్స్ నుంచి మనం చూస్తూ ఉంటాం ఇంగ్లీష్ పేపర్స్ రిపోర్ట్స్. తెలంగాణకు కూడా అటువంటి ఎవిడెన్సెస్ కొన్ని ఉన్నాయి. గోదావరి వెల్లో సో పెలియోజియాలజీ, పెలియోబోటనీ అండ్ జియాలజీ యూస్ చేసి కూడా మనకి కొన్ని ఎవిడెన్సెస్ దొరికాయి. రీసెంట్లీ అంటే 2015 ఆగస్టులో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ప్లస్ CCMB తార్నాకలో ఉంది, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఇద్దరికి సౌజన్యంతో గ్రౌండ్ ద ఏజ్ అండ్ జెనెటిక్ మార్కర్ ఆఫ్ సమ్ బోన్స్ మెగాలిథిక్ బరియర్స్ ఇన్ తెలంగాణ స్టేట్. సో మెగాలిథిక్ కాలానికి సంబంధించినటువంటి కొన్ని సమాధుల్ని, వాళ్ళ యొక్క రిమైన్స్ ని CCMB ప్లస్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆగస్ట్ 2015లో కనుగొనడం జరిగింది. సో skeletal remains of megalithic age found in Pullur, Siddipet Mandal of Medak districts. So below some artifacts found there. So ఇందాక చెప్పినటువంటి ఆ ఎక్స్కవేషన్స్ లో మనకి ఈ బరియల్ గ్రౌండ్స్, మెగాలిథిక్ ఏజ్ కి సంబంధించిన బరియల్ గ్రౌండ్స్ వన్స్ అగైన్ రిమెంబర్ 2015 ఆగస్ట్ లో CCMB అండ్ తెలంగాణ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ తవ్వకాల్లో ఇవి మనకి దొరకడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ for giving your wonderful response to Telangana History and Culture classes by me, Viravikaant Sharma, in LTX classes free initiative. And మీ అమూల్యమైన సలహాలు, సూచనలు, ఇంకా సో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంకా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా ఎలాంటి కంటెంట్ మీకు ఇవ్వాలి అన్నది ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ అస్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ అండ్ కీపింగ్ యువర్ ట్రస్ట్ ఆన్ మై క్లాసెస్.